సినీ పరంగా మనం స్టేజ్ మీదకి ఎక్కి ఎలా అయితే మాట్లాడతాం మీరు అలానే మాట్లాడుతున్నారు కానీ ఒక నాయకుడిగా కానీ నాయకుడి లక్షణాలు అనేది పవన్ కళ్యాణ్ గారికి లేవండి. అన్నీ ఒకళ్ళని చూసి కాపీ కొట్టి, ఎందుకంటే మామగారు పెట్టిన పార్టీనే లాక్కున్న వ్యక్తి. అలానే జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే మన రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మన తెలంగాణ సీఎం గారు ఇవన్నీ వాళ్ళైతే అవన్నీ కాపీ కొట్టి పెట్టిన వ్యక్తి ఎవరమ్మా అంటే చంద్రబాబు. ఒకళ్ళని చూసి కాపీ కొట్టడం, ఒకళ్ళు చేసిన దానిలో వెళ్ళటానికి ఎవరమ్మా అంటే బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు గారిని పెట్టవచ్చు. ప్రజలు ఎవరు నమ్మే ప్రసక్తి లేరండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చాలా హామీలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏ నిరుద్యోగి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన లేరు. ఎందుకంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి 2500 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంతవరకు ఎవరికి పెన్షన్ ఇచ్చినా లేదు. అప్పుడు ఇవ్వలేనప్పుడు ఇప్పుడేం ఇస్తాడండి? అప్పుడు చెప్పే ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకొక 500 కల్పిస్తా ఉన్నా కూడా ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. అండి పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాలో స్టెప్స్ వేస్తే విజిల్స్ వేస్తారు, ఫ్యాన్స్ పెరుగుతారు. మీరు ఎలానే రాజకీయంలో కనుక ఏది చెప్పినా నమ్మే ప్రసక్తిగా లేరండి. మీరు నేను సీఎం అవ్వాలి చెయ్యాలి అని చెప్పని మీరు ఇలా వచ్చారు కాబట్టి, అసలు ఒక సీఎం నేను కావాలని ఒక దాంతో వచ్చినోడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడైనా రోడ్ షోలో మాట్లాడేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చూసుకోండి, మీరు ఎలా మాట్లాడుతున్నారు. సినీ పరంగా మనం స్టేజ్ మీదకి ఎక్కి ఎలా అయితే మాట్లాడతాం మీరు అలానే మాట్లాడుతున్నారు కానీ ఒక నాయకుడిగా కానీ నాయకుడి లక్షణాలు అనేది పవన్ కళ్యాణ్ గారికి లేవండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఎవరు ఎన్ని కలిపి ఎన్ని తొత్తులుగా వచ్చినా కూడా వచ్చేది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏదైతే టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ముద్రించారు. బీజేపీ ఫోటో ముద్రించలేదు. దీన్ని ఎలా చూస్తారు మేడం? దాన్ని అది మోడీ గారే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిమ్స్ని మన ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సంఖ్య చాలా ఉంది. మన బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఏమో ముస్లిమ్స్ని 4% రిజర్వేషన్ తీసేస్తాము, ముస్లిమ్స్ని వెలివేస్తాము అలా అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీలు వీళ్ళ ముగ్గురు ఎవరు కలుసుకొని వచ్చినా అది ఒకసారి మన ఫోటో లేనప్పుడు ఒకసారి మన నరేంద్ర మోడీ గారు చూడాలండి. ఎందుకంటే అది ఆయనకి తెలియాలి. మనం ఎవరు నన్ను గుర్తించారు, ఎవరు నాకు ఇంపార్టెంట్ ఇచ్చారు, ఎవరు నేను చెప్పిన దానిలో ఉన్నారు, నాకు అనేది ఎవరు ఉంటారని చెప్పినాను. నరేంద్ర మోదీ ఫోటోను వేయలేదు. అక్కడే బీజేపీ వ్యక్తి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో ఉన్నారు. ఆయన మేనిఫెస్టో టచ్ చేయడానికి కూడా సాహసం చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఒక్కసారి రిపీట్ చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసిన పక్కనే ఉన్నారు. ఆ పక్కనే ఉంటే ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను వాళ్ళు టచ్ చేసే సాహసం కూడా చేయలేదు. సాహసం ఎందుకు చేస్తారండి? వాళ్ళ నాయకుడికి ఫోటో ఏది? మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ముగ్గురు తోడు దొంగలే వస్తున్నారు. మరి ఇంకొక వాళ్ళిద్దరిది వేసుకొని మరి నరేంద్ర మోడీ గారిది వేయకపోతే ఎలాగా? అలా అని చెప్పిన వాళ్ళు పట్టుకోలేదండి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఉంటే మా నాయకుడు కూడా సపోర్ట్ చేశారులే అని చెప్పండి. ఎందుకంటే కొన్నిటికే నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తారు, అన్నిటికీ అనేది సపోర్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు, మేము అందరికీ ఇస్తామంటున్నారు. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా ప్రతి నెల 1500 డబ్బులు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఆల్రెడీ మనం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ పెట్టారు. బస్సు ఫ్రీ పెట్టాం, ఎక్కుతున్నారు. కానీ ఆటో వాళ్ళు పెళ్ళాం పిల్లలకి అన్నం కూడా పెట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఫ్రీ బస్ అని ½ అన్ అవర్ వెయిట్ చేసి కూడా బస్సులకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఆటో వాళ్ళు ఇది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఫ్రీలు పెట్టలేదు. కానీ రూపాయి ఇచ్చేవాడికి ఇంకో ₹10 పెంచి 10 మందికి కాదు, అది కూడా లేని వాడికి అందిస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పెట్టిందే పేదల కోసం. ఎందుకంటే ఆయన పేదల నుంచి వ్యక్తిని కాబట్టి, పేదల గురించి తెలుసు కాబట్టి, పేదల పార్టీ ఇది. పేదల పక్షాన ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, పేదల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలాగా బిల్డింగ్లు కట్టిన వాడికే లబ్ధి పొందారండి టీడీపీ హయాంలో. ఇప్పుడు అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకే పక్షాన ఉంటారు.